నేను బయట ఉన్న ఎక్కడైనా బ్రేక్ అయితే మళ్ళీ లాగిన్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో జస్ట్ బేర్ విత్ మీ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। శ్రీ కృష్ణమ్మ జలజ మాతాజీ దండమ్మా. సరే ప్రేయర్స్కి వెళ్ళిపోదామా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా చూద్దాం ఇదంతా అవ్వాలి. భాతి స్వాపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా నాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి నమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరకృష్ణే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచనం భంగం లగాయత్ గిరం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణిం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. పవిత్రో పవిత్రో వా సర్వావస్థ గతోపి యస్మరేణ పుండరీకాక్షం సాభ్యాభ్యంతరసుచే. ఇది కనెక్షన్ పోతూ వస్తుందండి. నా మాట వినబడుతుందా? వినబడుతుంది ప్రభు. ఇప్పుడు వినపడుతుంది ప్రభుజీ. వస్తుంది. మధ్యలో కట్ అయిపోయింది కదమ్మా మధ్యలో. మధ్యలో కట్ అయిపోయింది. సరే చూద్దాము. నేను బయట ఉన్నాను, పూనాలో ఉన్నాను. ఇక్కడ నా కొట్టల రూమ్లో రిసెప్షన్ రావట్లేదు. సో ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ఎన్నో శ్లోకం దాకా డిస్కస్ చేసామమ్మా? 24 వరకు 4 వరకు 24 వరకు చేస్తాం. సో 25th శ్లోకా నుంచి ఒకసారి మళ్ళీ తాత్పర్యం చదువుకు వెళ్దాము. 24th శ్లోకా దాకా ఏం మాట్లాడుకుని దేని గురించి చెప్పుకొచ్చాము? 24th భౌతిక జగత్తు యొక్క ఈ విరాట్ వ్యక్తీకరణము మొత్తం పరతత్వపు దేహమై ఉన్నది. దాని యందు విశ్వమునందలి భూత వర్తమాన భవిష్యత్తు కాలమును అనుభూతమగు. సో ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి 2 రకాల మనుషుల గురించి చెప్పుకొచ్చి వచ్చారు. భగవంతుని నిరాకారంలో ధ్యానం ఏంటి, భగవంతుని అష్టాంగ యోగాలోని భక్తి మార్గంలోని ఉండే తేడాల గురించి చెప్పుకుంటూ వస్తూ, అష్టాంగ యోగాలో ఉండే వ్యక్తులు భగవంతుని పరమాత్మ రూపాన్ని, మనుషులను పరమాత్మ రూపాన్ని చూడగలిగితే, మిగతా వాళ్ళు రూపంలో భగవంతుని నిరాకారవాదులు స్పెసిఫిక్ గా ఆకారం లేని పక్షాన పూజించే వాళ్ళు విరాట్ రూపంలో పూజించగలగాలి అని చెప్తున్నారు. అంటే విరాట్ రూపం అంటే మొత్తం 14 లోకాలు కలిపి ఉన్నదానిని భగవంతుని రూపంతో పోల్చిందే విరాట్ రూపం, రైట్? సో భౌతిక జగత్ యొక్క ఈ విరాట్ వ్యక్తీకరణము మొత్తం పరతత్వ దేహమై ఉన్నది. మొత్తం ఈ ప్రపంచం, ఈ బ్రహ్మాండం అంతా కూడా భగవంతుని తాలూకా దేహమై ఉన్నది. దాని యందు విశ్వమునందు భూత వర్తమాన భవిష్యత్తు కాలం అనుభూతమగును. విరాట్ రూపంలోని ఇవన్నీ కనబడగలుగుతాయి అని చెప్పుకొస్తున్నారు. సో 25 శ్లోకానికి వచ్చేసరికి సప్త భౌతికాంశాలు ఆవరింపబడి ఉన్న అండకోశ శరీరం నందు గల భగవాను విరాట్ రూపమే విరాట్ ధారణకు విషయమై ఉన్నది. సో భగవంతుని స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలోని భగవంతుని యొక్క రూపం కింద అర్థం చేసుకోవడం ఒక పద్ధతి అయితే, ఆయన నుంచి వచ్చిన ఈ భౌతిక శక్తి అంతటినీ కూడా ఆయన విరాట్ రూపం కింద అర్థం చేసుకోవడం ఒక విధానం. దాని గురించి చెప్పుకొస్తున్నారు. సో ఎట్లాగే ఈ భౌతిక ప్రపంచంతో ఆయన శక్తిలోంచి వచ్చింది కాబట్టి ఇది ఆయన విరాట్ రూపానికి నిదర్శనం. ఒకసారి భాష్యంలో కొంత డీటెయిల్స్ చదువుదాం. కృష్ణ భగవానుడు అనేకములైన ఇతర రూపములు కలిగి ఉండేటి, ఆ రూపములన్నీ అతని ఆది రూపములకు అభిన్నమొకటి ఏకకాలంలో సంభవించింది. పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే ఆది అయిన దివ్య రూపమనియు మరియు నిత్య రూపమని భగవద్గీత నందు నిరూపింపబడింది. కానీ తన అచింత్యమైన ఆంతరంగ శక్తిచే ఆత్మమాయిచే అతడు పలు రూపముల ద్వారా అవతారముల ద్వారా పూర్ణ శక్తి ఏమాత్రం తరగకుండా విస్తరించగలడు. అచింత్యాచింత అభేదత్వం అంటే అదే. సో భగవంతుని ఆయన టోటల్ స్వరూపం అట్లాగున్నా సరే కొంత శక్తి ఆయన
అవతారాల కింద ఉన్నా సరే అతని పూర్ణ శక్తికి ఏమాత్రము కూడా తరగకుండా ఉంటుంది. అతడు పూర్ణుడు, అసంఖ్యాకములకు పూర్ణ రూపమును అతని నుంచి ఆవిర్భవించుచున్నను ఎటువంటి తరుగు లేకుండా అతడు పూర్ణుడై ఉండగలడు. అదియే అతని ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నది. ప్రతిద్వంది గాని అధికుడు గాని లేనటువంటి పరమపురుషుడిని పలికిన విషయమున తాను వాస్తవముగా అంతటి శక్తి కలిగి ఉన్నానని అల్పజ్ఞ వర్గం మానవులకు విశ్వాసమును కలిగించటకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందులి ఏకాదశాధ్యాయమున తన విరాట్ రూపము ప్రదర్శించి ఉన్నాడు. అట్టి అల్పజ్ఞులు భగవానుని సామాన్య మానవునిగా అవతరించటను ధారణ చేయజాలు. సూర్యుని ఎంత పెద్ద పెద్ద అసంఖ్యాక గ్రహములను కలిగి ఉన్న విశాల అంతరిక్షం గురించి భౌతికవాద అసంపూర్ణముగానే అయినప్పటికీ ఏదో కొంత ఆలోచించగలరు. ఈ విశ్వము మరియు కోట్లాది ఇతర విశ్వములలో ప్రతి ఒక్కటి జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, పృథ్వీ, భౌతిక ప్రకృతి అనేది సప్తావరణలలో ఆవరించబడి పెద్ద ఫుట్బాల్ వలె కారణ సముద్రమును తేలుచున్నవని ఎరుగుజాలక కేవలం వృత్తాకార ఆకాశం అనే నడినెత్తిన వారు గాంచుదురు. ఆ కారణ సముద్రమునందే శ్రీకృష్ణ భగవానుడు మహావిష్ణు రూపమును సైనించును. భగవానుని పాక్షిక విస్తారమైనటువంటి ఆ మహావిష్ణు శ్వాస నుండి సమస్త విశ్వమును బీజ రూపమును బయలువెడలుచుండును. అతడు గట్టిగా ఊపిరి పీల్చినంతనే పలువురు బ్రహ్మలు అధిష్టాతలుగా గల ఆ విశ్వములన్నీ నశించును. ఈ విధముగా భౌతిక విశ్వములు శ్రీకృష్ణ భగవానుని సంకల్పంలో సృష్టించబడుచు నశించిపోవచ్చున్నవి. దీనిని బట్టి మూర్ఖుడైన భౌతికవాది తానెంతో మూర్ఖముగా మరణశీలుడైన ఒక సాధారణ జీవిని భగవాను ప్రతిద్వంద్వ అవతారముగా తయారు చేయుచున్నాడో ఊహించుకొనవచ్చు. అటువంటి మూర్ఖజనులకు గుణపాఠం చెప్పడం కొరకే శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా విరాట్ రూపం ప్రదర్శించింది. అంతటా ఆ దేవదేవుని వలె అతని విరాట్ రూపము చూపినప్పుడే ఎవరైనను మనుషుడు భగవతవతారముగా అంగీకరింపగలరు. కనుక భౌతికవాది తన శ్రేయస్సు దృష్ట్యా మరియు సుఖదేవ్ గోస్వామి ఉపదేశించిన రీతి తన మనస్సును శ్రీకృష్ణుడి విరాట్ రూపంపై కేంద్రీకరింపవచ్చు. కానీ సాక్షాత్తు శ్రీకృష్ణుడు వంటి వారిమేనని పలుకుచూ అతని వలె వర్తింపజాలటువంటి సమస్త విశ్వములు కూడిన విరాట్ రూపం ప్రదర్శింపజాలకపోయినా వంచుకులచే తప్పుదారి పట్టుకున్నట్లుగా మాత్రము అతడు సావధానుడై ఉండవలెను. సో సో ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుని తాలూకా శక్తి, అది ఎంత ఆధ్యాత్మిక శక్తి నుంచే విరాట్ రూపంలో మనకు ప్రదర్శించారు అని చెప్పుకొస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినవి భగవంతుని శక్తిలోంచి వచ్చిన ఏ రూపమైనా సరే అతని పూర్ణ శక్తికి ఎటువంటి ఆటంకము ఉండదు. సో మనకు చాలా మంది ఆ శక్తిలోంచి కృష్ణుడు పుట్టుకొచ్చాడు అని చెప్పుకొస్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణుడు అటువంటి వ్యక్తులందరూ కృష్ణుడు ఒక మానవ అవతారం కింద ఆలోచించే వ్యక్తులు అట్లా చెప్పుకొస్తుంటారు. కానీ ఇక్కడ ఆ కృష్ణుడే సమస్తానికి కారణము. ఆ కృష్ణుడు ఆ ఆధ్యాత్మిక దివ్య శక్తి నుంచి మనకి భూమండలం మీద మళ్ళీ కృష్ణుడు సంపూర్ణ అవతారముగా వచ్చినా సరే మొత్తం కార్యాలు చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ అట్లాగనే ఉంటూ అన్ని కార్యాలు అవన్నీ కూడా విడిపోతూ ఉంటాయి, అవుతుంది కదా. ఎందుకంటే అతనికి అంతటి పూర్ణశక్తి ఉంది కాబట్టి. సరే, 26వ శ్లోకం చూద్దాం. ఈ విషయం అనుభూతి కొనని వారు పాతాళ లోకము ఆ విశ్వప్రభు పాదములుగాను, ఈ విషయమును అనుభూతిమనర్చుకుని వారు పాతాళ లోకములు ఆ విశ్వప్రభు పాదములుగాను, రసతలము అతని పాదముల మడములు బొటనవేళ్లుగాను అధ్యయనము కావించింది. మహతలోకములు చీలమండలు కాగా తలాతల లోకములు అతని కాలి పిక్కలై ఉన్నవి. సో ఆ విరాట్ రూపము, భగవంతుని విరాట్ రూపంని బ్రహ్మాండంతో కలిపిన విరాట్ రూపాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తున్నారు. సుత్తల లోకములు విశ్వరూపము యొక్క జానువులుగాను, విత్తల అతల లోకములు ఉరువులై ఉన్నవి. మహితలము జగనములుగాను, నభస్థలము అతని నాభి అయి ఉన్నది. తేజోమయ లోకములు ఆదిపురుషుని విశ్వరూపం యొక్క వక్షస్థలము కాగా, మహర్లోకములు అతని మెడ, జనలోకములు అతని వదనము, తపోలోకములు అతని ఫలభాగమై ఉన్నవి.
సత్యలోకమును తెలుగుబడు అత్యున్నత లోకము సహస్ర శిరములు కలిగిన అతని శిరమై ఉన్నది. అలాగే 29వ శ్లోకానికి వచ్చేసరికి ఇంద్రుని అధ్యక్షతన గల దేవతలు అతని బాహువులు, 10 దిక్కులు అతని కర్ణములు, శబ్దము అతని శ్రవణ శక్తి అయి ఉన్నది. అశ్విని కుమారులు అతని నాసిగ్రంథములు, గంధము అతని ఘృణాశక్తి అయి ఉన్నది. దీప్తమానమగు అగ్నియే అతని ముఖము. నెక్స్ట్ శ్లోకానికి వెళ్తే అంతరిక్షం అతని కన్నులుగాను, దృశ్య శక్తిగా సూర్యబింబము అతని నేత్ర గోళములను అయి ఉన్నది. దివారాత్రములు అతని కన్ను రెప్పలు కాగా అతని కనుబొమ్మలు కదలిక అందే బ్రహ్మ మరియు అటువంటి ఇతర ప్రధాన దేవతలు వసింతుడు. జలాది దేవత వరుణుడు తాలూకు కాగా రసము అతని జిహ్వ అయి ఉన్నది. 31వ శ్లోకము వేదమంత్రములు ఆ అనంతుని బ్రహ్మరంధ్రమని వారు పలుకుతూ, పాపులను శిక్షించేది యమరాజు మృత్యుదేవత అతని దవడలు, స్నేహకళ అతని దంతవరుసలు కాగా పరమహంకారమగు భౌతిక శక్తి అతని దరహాసమై ఉన్నది. పరమోహకారమగు భౌతిక శక్తి అతని దరహాసమై ఉన్నది. భౌతిక సృష్టి అనేది ఈ అపార సాగరము మనపై అతని వీక్షణము సారించుటియే ఉన్నది. సో 32వ శ్లోకానికి వచ్చేసరికి లజ్జ అతని పై పెదవి, లోభము అతని కింద పెదవి, ధర్మము అతని స్థానములు, అధర్మము అతని వీపు భాగమై ఉన్నది. భౌతిక జగమున సర్వజీవులకు సృజించడి బ్రహ్మ అతని జనేంద్రియములు మరియు మిత్రవరుణులు వృషణములు అయి ఉన్నారు. సముద్రము అతని కుక్షి కాగా పర్వతములు అతని ఎముకలై ఉన్నవి. సో విరాట్ రూపం తాలూకు వర్ణన ఇదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. ఓ రాజా, మొదలు ఆ విరాట్ దేహములోని నాడులు, వృక్షములు అతని దేహములోని రోమములు, అనంత పరాక్రమ గల వాయువు అతని శ్వాస అయినది. కాలగమనము అతని గతి మరియు ప్రకృతి త్రిగుణముల ప్రతిక్రియలు అతని కర్మలు అయి ఉన్నవి. ఓ కురుశ్రేష్ఠ, జలవాహనములైన మేఘములు అతని శిరోజములు, పగలు లేదా రాత్రి సంధ్యలు అతని వస్త్రము, భౌతిక సృష్టికి పరమ కారణము అతని బుద్ధి అయి ఉన్నది. సర్వ వికారములకు ఆశ్రయముకు చంద్రుడు అతని మనస్సు. నిష్ఠాతులైన వారిచే స్థిరముగా చెప్పబడినట్లు మహత్తత్వమే సర్వవ్యాపి అగు భగవానుని చైతన్యమై ఉన్నది. రుద్రుడు అతని అహంకారము, గుర్రము, కంచెరగాడిద, ఒంటె, ఏనుగు అతని నఖములు అయి ఉన్నవి. అడవి మృగములు, సమస్త పశువులు అతని కటి ప్రదేశమున స్థితమై ఉన్నవి. వివిధ రకములుగా పక్షులు అతని కళా నైపుణ్యముకు సూచనలు. మానవ పితగు మనువు అతని ప్రామాణిక బుద్ధికి ప్రతీకయు. మానవులు అతని నివాస స్థానమై ఉన్నవి. గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసులు వంటి స్వర్గలోకవాసులు అతని స్వరలాహరికి ప్రాతినిధ్యం వహించరు. అసురులు అతని అద్భుత శక్తికి ప్రతినిధులై ఉన్నారు. మళ్ళీ విరాట్ రూపం అంటే కేవలం ఒక ఫిజికల్ ఫామ్ కాదు, కాలము కూడా అందులోనే ఇమిడించబడి ఉంటుంది బేసికల్గా. సో అందువలన ఆ విరాట్ రూపంలోని అన్ని రకాల గుణాలు, అన్ని రకాల లక్షణాలు అన్ని కలిసి భగవంతుని తాలూకా విరాట్ రూప తత్వం కింద వర్ణిస్తున్నారు. బ్రాహ్మణులు విరాట పురుషుని వదనము, క్షత్రియులు అతని భుజములు, వైశ్యులు అతని ఉరువులు, శూద్రులు అతని పాదశ్రుతులు అయ్యి ప్రభుజీ కట్ అయిపోయింది. హరే కృష్ణ. స్ట్రక్ అయింది మధ్య మధ్య ఫోన్ చేద్దాం. కనెక్షన్ బాగాలేదు, మధ్య మధ్యలో ఆగుతుందని చెప్పారు. ఉన్నాడు కదమ్మా, ఫోనాన్ని ఇచ్చి చేస్తున్నాడు. ఓకే మాతాజీ ఎన్నో పేజీలో ఉంది మాతాజీ? పేజ్ నెంబర్ 51 అండి. 51 151. ఓన్లీ 51. ఓన్లీ 51. ఓకే ఓన్లీ 51 అండి. మ్యూట్ లో ఉంది. లేదుగా.
ద్వితీయ స్కందం ఇది తృతీయ స్కందంలో ఉండాలా? ఇది అది ఎందుకో మరి కనెక్షన్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్ కి రీసర్క్యులేట్ అయిపోయి కట్ అయిపోయి వస్తుందండి. అదే అదే ఏం చేద్దాం? సామాన్య ఎంతసేపు జనులు వస్తే అంతసేపు అంతే. ఇలాగే వస్తుంది మళ్ళీ. సో ఇది మన భగవంతుని తాలూకా విరాట్ రూప లక్షణం గురించి చెప్పుకొస్తున్నారు. ఏం చేద్దాం? క్లాస్ ఇలా కంటిన్యూ చేద్దామా, లేకపోతే వేరే డిస్కషన్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డిస్కస్ చేద్దామా? కంటిన్యూ చేయండి. మధ్యలో కొంచెం ఇంటరప్షన్ వస్తుంది, కొంచెంసేపు ఆగుతుంది. 2 minutes 3 minutes. చూద్దాం నాన్న, ఎంతసేపు అయితే అంతసేపు అవుద్ది. ఇలాగ వెళ్ళిపోతే అత్తమ్మ మీ పేరు కొంచెం పిఎస్టీ వచ్చింది ఇప్పుడు. వచ్చిందా అమ్మా? పిఎస్టీ 299 మార్క్ ఇచ్చారా? నాది మళ్ళీ రానట్టు కానీ నాకు రాలేదని డౌట్ వచ్చింది. వచ్చింది. అనుపమ అది రాలేదు. ఓకే. నాది రాలేదు. నాది అదే మళ్ళీ మన సింధుతో చెప్పాను చూడమ్మా అని. సరే, సో అది మనకి మొదటి అధ్యాయం అంతా కూడా, మొదటి 3 అధ్యాయాలు భక్తి యోగం గురించి, భక్తి యోగం తాలూకా ఔన్నత్యం గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. సో మొదటి చాప్టర్ అంతా విరాట్ రూపం గురించి అయితే, రెండో చాప్టర్ అంతా కూడా మనసులో ఉన్న భగవంతుని గురించి, మనతో పాటు మనకు సాక్షిగా ఉన్న పరమాత్మని గురించి డిస్కషన్ జరుగుతుంటుంది. సో సో ఇది నారదమని పరీక్షిత్ మహారాజుకి చెప్పుకొస్తున్న సంభాషణ, రైట్? సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. రెండో అధ్యాయంలో కూడా ఇలా చదువుకుంటూ వెళ్దాం. ఎవరైనా చదువుతారా? ఫస్ట్ శ్లోకం తాలూకా భాష్యము, సరే మీనింగ్ చదవండి అమ్మ. హరే కృష్ణ. రెండో అధ్యాయం హృదయ స్వర్మాతుడు 1వ శ్లోకం. అర్థం ఒకటి చదువుకుంటారా ప్రభు? అర్థం ఒకటి చదవండి, పర్వాలేదు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. విశ్వ సృష్టికి పూర్వము బ్రహ్మదేవుడు విరాట్ రూప జ్ఞానం ద్వారా భగవాన్ని ప్రసన్నం కావించి నష్టమైనటువంటి తన చైతన్యం తిరిగి పొందను. ఆ విధంగా అతను పూర్వం ఉన్నట్టుగా విశ్వం తిరిగి నిర్మింపగలిగాడు. రెండవ శ్లోకం. వేదధ్వనులు వసకబడిన విధము అత్యంత మోహకారకమై ఉండి మనుజుల బుద్ధిని స్వర్గరాజ్యముల వంటి అర్ధరైత విషయముల వైపున నిర్దేశించును. బద్ధజీవులు అట్టి స్వర్గలోకములను భ్రాంతిమయ సౌక్షములు స్వప్నములను తిరుగార్చును. కానీ వాస్తవమునకు వారు అట్టి ప్రదేశములందు ఎటువంటి నిజ సౌక్షమును అనుభవింపజాలరు. మూడో శ్లోకం. కారణము చేతినే జ్ఞానవంతుడు మనుజుడు ఈ నామమయ జగత్తునందు ఉన్నప్పుడు తగినన్ని జీవితావసరములను పొందుటకు మాత్రమే యత్నింపాను. అనవసరముకు వాని కొరకే చేయబడి యత్నము కేవలము యత్నశ్రమ అని అవగతం చేసుకున్న సమర్థుడైనందున అతని బుద్ధిని కూడి స్థిరుడై అట్టి అనవసరములైన వాని గురించి ఎన్నడూ యత్నించరాదు. 4. సో మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు? బ్రహ్మ ఎట్లాగా దీని మీద భగవంతుని ప్రసన్నం కావించుకుని తన 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 పూర్వస్థితిని పొందగలిగాడు. రెండో శ్లోకానికి వచ్చేసరికి వేదధ్వనులు వసకబడిన విధము అత్యంత మోహకరమై ఉండి మనుషుల బుద్ధిని స్వర్గరాజ్యములు వంటి అర్ధరహిత విషయముల వైపు నిర్దేశించుచును. అర్థమవుతుందమ్మా? సో వేదాలలో ఇంట్రెస్ట్ ఉంటే ఎంతవరకు వెళ్ళగలమంట? స్వర్గరాజ్యముల వరకు వెళ్ళగలం. అది కూడా అర్ధరహితమైన విషయముల వైపు దాన్ని అర్ధరహితమైన విషయం కింద చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అవసరం లేని విషయం కింద. బద్ధజీవుడు అట్టి స్వర్గలోకములోని భ్రాంతిమయ సౌఖ్యములను స్వప్నమునందు తిరుగాడుచుందురు. కానీ వాస్తవమునకు వారు అట్టి ప్రదేశమునందు ఎటువంటి నిజ సౌఖ్యమును అనుభవింపజాలరు. సో స్వర్గానికి వెళ్ళినా సరే ఒక పనికిరాని విషయాన్నే గ్రహించగలుగుతాం. అది ఏంటంటే పనికిరాని విషయాన్ని మనం టెంపరీ ఏంటది పనికిరాని విషయము, అది కూడా వాస్తవ విషయము కాదు. అంటే అది మళ్ళీ టెంపరీ విషయం కోసం ప్రాకులాడే స్థితికి వస్తాము. ఎందువలన వేదాలను పట్టుకుని ఉంటే. ఇంకా ఆ తర్వాతకు వచ్చేసరికి మూడో శ్లోకానికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? జ్ఞానవంతుడు మనుజుడు ఈ నామమయ జగత్తునందు ఉన్నప్పుడు తగినన్ని జీవితావసరములు పొందుటకు మాత్రమే ప్రయత్నింపవలను.
అనవసరము వాటి కొరకు చేయబడు ప్రయత్నములు కేవలము వ్యర్థ శ్రమ అని అవగతము చేసుకొనగల సమర్థుడైనందున అతను బుద్ధిని కూడి స్థిరుడై అట్టి అనవసరమైన వాటి గురించి ఎన్నడూ ప్రయత్నించరాదు. సో భూమి మీద మనకున్న నాలెడ్జ్తోని చేయాల్సిన విషయం ఏమిటి అంటే జీవిత అవసరాలకి సరిపడే విషయాలపైనే ఆలోచించాలి తప్పితే మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటో జీవితానికి దాని గురించే బాధపడాలి తప్పితే మిగతా వాటి గురించి బాధపడుతూ జీవితాన్ని వృధా పరుచుకోకూడదు. సో అర్థమవుతుంది కదమ్మా. వేద జ్ఞానం ఉంటే అది కొంత దూరం తీసుకెళ్తుంది, కానీ మనకు కావాల్సింది వేద జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం ఏమిటి అంటే ఈ భూమండలం మీద మనము అనవసరమైన వాటి గురించి టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుని ఉంటే వేస్ట్ చేసుకోకూడదు అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానము అని చెప్తున్నారు. సో అది. సో 4వ శ్లోకము. నెక్స్ట్ 4వ శ్లోకానికి వచ్చేసరికి మరి మినిమం విషయాల గురించే మనం ఆలోచించాలి అంటే ఏమిటి, ఆ మినిమం విషయాలు అంటే ఏమిటి అనేది 4, 5, 6 శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎవరు చదువుతారు 4, 5? చదవనా? చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. 4వ శ్లోకం. శయనించుటకు తగినంతగా భూమి ఉన్నప్పుడు మంచములు పాన్పులు అవసరమేమున్నది? మనుజుడు స్వబాహువులను వినియోగించుకొనగలిగినప్పుడు తలగడ అవసరం ఏం కలదు? అతడు తన అరచేతులను వాడుకొనగలిగినప్పుడు వివిధ పాత్రల అవసరం ఏమున్నది? ఉండరు తగినంత ఆచ్ఛాదనం లేదా వల్కలు ఉండగా వస్త్రముల అవసరమేమున్నది? 5. రహదారిపై చినిగిన వస్త్రములు పడిలేవా? ఇతరులను పోషించుట కొరకు ఉన్నటి వృక్షములు దానముగా భిక్ష నొసగటలేదా? ఎండిపోయినవై నదులు దప్పిక కొన్న వారికి జలము నొసగటలేదా? ఏమి పర్వత గుహలు మూతపడినవా? అన్నిటినీ మించి అజితుడగు భగవానుడు సంపూర్ణ శరణాగతుని రక్షించడా ఏమి? అట్టి ఎడ ఆర్జించిన ధనముతో మదమెక్కిన వారిని జ్ఞానవంతులుగా మునులు ఎందులకై భజించవలను. ఆ విధముగా స్థితుడై మనుషుడు సర్వశక్తి మత్వముచే హృదయస్థుడై ఉన్నట్టు పరమాత్మనికి సేవను కూర్చవలను. అతడే శాశ్వతుడును అనంతుడును ఒక దేవదేవుడు అగుట చేత జీవిత పరమ గమ్యమై ఉన్నాడు. అతనిని అర్చించుట ద్వారా మనుషుడు సంసార హేతువును అంతము చేసుకొనవచ్చును. హరే కృష్ణ. అర్థమవుతుంది కదమ్మా. 4, 5, 3వ శ్లోకంలో మినిమం ఉంటే చాలు అంటున్నారు. ఆ మినిమం అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతే. ఎప్పుడైతే దాని ఆ విధంగా ఉండాలి, మనకు కావాల్సినంత ఉంటే చాలు, అవసరం తగినంతగా ఉంటే చాలు అని అర్థం. అంతే అంటే అవసరం తగినంత వరకు ఉంటే చాలు అంటే మన కోరిక అంతకంటే మించి ఉండకూడదు. కోరిక అంతకంటే మించి ఉంటే అది భగవంతుడిని దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడకుండా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏమా ఒక్కడ మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. కోరికలో కొట్టుమిట్టాడుతూ ఉండడం వలన భగవంతుడి గురించి ఆలోచన రాదు కదా, అందుకనే ఆలోచన రాకుండా పోతుంది. అది నేను. సో అందుకు మనం అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. కోరికను ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు భగవంతుడి మీద ధ్యానం చేయడానికి అవకాశం వస్తుంది. ఎంత తగ్గించుకుంటే అంత ఎక్కువ అవకాశం వస్తుంది. బేసికలీ ఆ ప్లేస్ లో మనం ఆ భగవంతుడి యొక్క నామాన్ని మనం ఇచ్చేసుకోగలం. ఉన్న సమయం తక్కువ తినేస్తూ ఉంటది. ఆ విధముగా స్థితుడై మనుషుడు సర్వశక్తిమత్వముచే హృదయస్థుడైనట్టి పరమాత్మని సేవను గూర్చవలెను. అతడే శాశ్వతుడును అనంతుడు అగు దేవదేవుడు ఒకటిచే జీవిత పరమగమ్యమై ఉన్నాడు. అతను రక్షించడం ద్వారా మనుషుడు సంసార హేతువును అంతం చేసుకుని వచ్చును. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా. 7వ శ్లోకము. ప్రభుజీ సంసార హేతువు అంటే ఏంటి ప్రభుజీ? సంసార హేతువు అంటే చెప్పండి. అంటే ఏంటి ప్రభుజీ? నాకు అర్థం కాలేదు. హేతు అంటే ఏంటి? సంసార హేతు అంటే హేతు అంటే కారణం అండి. కారణం.
హేతు అంటే కారణం. అంటే మనం సంసారంలో ఉండే కారణము ఇచ్చారు కదా, యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అస్తిత్వపు బద్ధ స్థితికి కారణం అని ఇచ్చారు. ఏమండి? మీనింగ్ లో అస్తిత్వపు బద్ధ స్థితికి కారణం అని ఇచ్చారు మీనింగ్స్ లో. అవును, సంసార హేతు అంటే అస్తిత్వపు బద్ధ స్థితికి కారణము. ఓకే, ఆ సంసార హేతువును అంతం చేసుకుని వచ్చును. సో అంటే కండిషనల్ మన లివింగ్ ఉన్నది కదా, దానికి అంతం చేసుకోవచ్చు. అంతే, అంటే సంసారాన్ని అంతం చేసుకోవాలని కాదు, ఆ సంసార హేతు, ఆ బద్ధ స్థితిని, అంటే అటాచ్మెంట్ టు దట్ మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి బయటపడగలుగుతాం. అర్థమవుతుంది కదమ్మా? సో దాన్నే సరిగ్గా we still have to be in the social life. We can still be married life and all, but understand it in the right perception. Yes. Right? మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే మనం పని చేయాలి కానీ దాని రిజల్ట్ మీద ఎక్కువ ఉండకూడదు అన్నదే కదా ప్రభుజీ దీని మీనింగ్ కూడాను. అలాగని కాదు, అలాగని కాదు, అంటే అటాచ్మెంట్. You'll actually realize the need, even if you take like సంసార జీవితాన్ని తీసుకున్నా సరే, the purpose of it will be more understood better. అర్థమవుతుంది కదమ్మా? ఈ సంసార జీవితం తాలూకా లక్ష్యం ఏమిటో క్లియర్గా అర్థమవుతుంది. సంసార జీవితంలో ఉండొచ్చు, ఉండకూడదని ఏమీ కాదు, కానీ దాని లక్ష్యం ఏమిటో, అంటే ఆ లక్ష్యం తెలియకపోతే ఆ సంసార జీవితంలో చిక్కుబడి ఉండిపోతాం. సంసార జీవితంలో చిక్కుబడి ఉండిపోవడం అంటే సంసార జీవితాన్ని లక్ష్యం తెలియకుండా సంసార జీవితాన్ని గడుపుకుంటూ చేసుకెళ్ళిపోవడం. ఇంద్రియానందం కోసమే సంసార జీవితాన్ని చేసుకెళ్ళి మనకు అవసరం దానికంటే ఎక్కువ సంపాదించుకుంటూ సంసార జీవితాన్ని గడుచుకుంటూ వెళ్ళిపోవడానే సంసారంలో పడిపోవడం అని చెప్పుకొస్తుంటాం. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటామో ఎంత అవసరమో అంతే ఎంత అవసరమో దానికోసమే జీవిస్తామో అన్న భావనలో ఉంటామో, it does not mean you have to leave away the family life, but even family life will be used as much. పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది జరుగుతుంది కూడా. ఈ రెండు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. నాలో మన వలనే ఇది నడుస్తుంది అన్న భావం నుంచి భగవంతుని వలన ఇది నడుస్తుంది, ఇందులో నా పాత్ర ఇది అనే భావంతో చేసుకుని వెళ్తుంది. రైట్? ఇది లాస్ట్ క్లాస్లోనే ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. సో ఒక ఆయన అడిగారు అన్నమాట నన్ను, చైతన్య చరణ్ ప్రభుని. సో అంటే ఇప్పుడు అన్ని భగవంతుడు చూసుకుంటున్నాడు కాబట్టి నేను దేని గురించి వరి అవసరం లేదు. పిల్లల గురించి భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి నేను పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏమండి? అన్ని భగవంతుడే చూసుకుంటున్నాడు కదా, భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి పిల్లల గురించి నేను చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది అడిగాను. ఆయన చెప్పుకొచ్చాను, కరెక్ట్, భగవంతుడే చూసుకుంటున్నాడు, మీ పిల్లల్ని భగవంతుడే చూసుకుంటున్నారు, మీరు చూసుకోవట్లేదు, మీరు చూసుకోవాల్సిన అవసరమూ లేదు. కానీ భగవంతుడు ఆయన తరపున మిమ్మల్ని పిల్లల్ని చూసుకోమంటున్నాడు. భగవంతుడు పిల్లల్ని చూసుకోవడంలో భాగంగానే మీకు అప్పచెప్పాడు. ఆ భావంతో పిల్లల్ని చూసుకోవాలి. దెన్ యూఆర్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అండ్ యూఆర్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ యువర్స్. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది కదా? అది ఎప్పుడైతే అర్థమవుతుందో, అది ఎప్పుడైతే అర్థం చేసుకోగలమో, దెన్ యూ విల్ లీడ్ ద సేమ్ లైఫ్ బట్ వితౌట్ థింకింగ్ ఇట్స్ మై లైఫ్. చాలా సటిల్ ఇది. భగవంతుడు మన పిల్లలే, నేను చూసుకోవాలా, భగవంతుడు చూసుకుంటున్నాడు. భగవంతుడు చూసుకోవడంలో భాగముగానే నాకు కొంత బాధ్యత అప్పచెప్పాలి. These are his children, not really my children. My responsibility is to take care of his children. And that is the responsibility he has given me. That is the duty. I am doing his duty to take care of his children. When you do that, when you అలాగ అర్థం చేసుకోవడం మొదలు పెట్టగలిగితే ఏ కార్యం చేసినా అది భగవంతుడి కార్యం అయిపోతుంది. It's not just taking care of children, taking care of work. ఆ ప్రాసెస్లో అటాచ్మెంట్ ఉండిపోకూడదు.
దిస్ ఈజ్ అర్జునుడు కూడా ఇది భగవంతుని కార్యము, భగవంతుని ఈ ఈ ఈ కార్యంలో భాగముగానే నేను యుద్ధం చేస్తున్నాను. రైట్, అంతే కదా. కృష్ణుడు చూసుకుంటాడు కాబట్టి నేను యుద్ధం ఎందుకు చేయాలి? ఇవన్నీ నేను ఎందుకు చేయాలి? ఆయన అన్ని చూసుకుంటున్నాడు కదా. అది 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 త్యాగం, అది త్యాగం అవ్వదు, చేతకానితనం అయిపోతుంది. అర్థమవుతుంది కదమ్మా. ద రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. రైట్, సరే 7th క్వశ్చన్కి వెళ్దామా? 7th శ్లోకాకి ఎవరు చదువుతారు? చదవనా ప్రభుజీ? చదవనమ్మా, చదవండి ప్రభు. గోవింద కృష్ణ. తమ స్వీకర్మల ఫలములు కారణంగా దుఃఖభరితనది ఎందు పడిన జనసామాన్యమును గాంచియు పశుప్రాయములకు వారు తప్ప వేరెవరు అట్టి దివ్య చింతనను నిర్లక్ష్యపరిచి తాత్కాలిక నామములనే గ్రహించురు. 8. దేహమందలి హృదయస్థానమును వసించు వానిగను మరియు వరుసగా పద్మము, రథాంగము, శంఖము, గదను చతుర్భుజములందు దాల్చిన కేవలము 8 అంగుళముల పరిమాణ మాత్రుడనిగాను ఆ పరమ పురుషుని ఇతరులు ధారణ చేయుదురు. 9. అతని ముఖము అతని ప్రసన్నతను వ్యక్తపరచు. అతని కన్నులు పద్మదళముల వలె విప్పారి ఉండను. కదంబ పుష్పపు కేశరముల వలె వేతవర్ణమును కలిగి వస్త్రములకు విలువైన రత్నములు పొదగబడి ఉండును. స్వర్ణమయములుగా అతని ఆభరణములు రత్నభూషితములై ఉండును. దేదీప్యమానమైన కిరీటమును కుండలములను అతడు ధరించి ఉండను. హరే కృష్ణ. 9, 10, 11, 12 దాకా చదవాలి. 10వ శ్లోకం. అతని పాదపద్మములు పద్మకర్ణికలను బోలిన మహాయోగులు హృదయములందు నిలిచి ఉండను. అతని వక్షస్థలముపై సుందరమగు దూడ రూపము చెక్కబడిన కౌస్తుభమణి కలదు. అతని భుజములపై ఇతర రత్నములు అలంకరింపబడి ఉండను. అతని స్కంద భాగమంతయు నవీన కుస్మమాలికలు వేయబడి ఉండను. 11. కటి ప్రదేశమున అలంకారికమైన మొలనూలుతోనూ వ్రేళ్లు విలువైన రత్న ఖచ్చితముగు అంగుళీకంతోనూ అతడు చక్కగా అలంకరింపబడి ఉండను. అతని నూపురములు, కంకణములు నీలి ఛాయతో వంకరలు తిరిగిన స్నిగ్ధ కేశములు, సుందర దరహాస వదనము అన్నియును మిగిల మనోహరమైనవి. 12. భగవానుని ఉదారమైన లీలలు, దరహాస వదనపు దేదీప్యమానము చూపులు అతని విశేష వరదానములకు సూచనలై ఉన్నవి. ధారణ ద్వారా మనస్సు అతనిపై మగునంత వరకు మనుషుడు ఈ దివ్య రూపమును తప్పక ధ్యానించవలెను. హరే కృష్ణ. సో విరాట్ రూపంలో ధ్యానము చేయడం ఒక లక్షణం అయితే, పరమాత్మ రూపాన్ని ఎట్లాగా ఊహించుకోవాలి? సో విరాట్ రూపం మొత్తం బ్రహ్మాండతత్వాన్ని భగవంతుడి రూపంలో ఇమిడిచింది విరాట్ రూపం అయితే, పరమాత్మ రూపంలో ఉన్న మనిషిని మనం ధ్యానంలోనే, అష్టాంగ యోగ ధ్యానంలో ఆఖరి స్థితి ధారణ స్థితి. రైట్, ఆ స్థితిలోని భగవంతుని ఎట్లాగా ఊహించుకుని ధారణ చెయ్యాలి అన్నది ఈ 4 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నాయి 8వ శ్లోకం నుంచి. సో దేహమునందులి హృదయస్థనమును వసించువానిగను మరియు వరుసగా పద్మము, రథాంగము, శంఖము, గదను చతుర్భుజమునందు దాల్చిన కేవలము 8 అంగుళములు పరిమాణు మాత్రుడుగా పరమ పురుషుని ఇతరులు ధారణము చేయుదురు. సో మనలో ఉన్న పరమాత్మని ఊహించుకోవడానికి ఎట్లా ఊహించుకోవాలో ఈ శ్లోకాలు చెప్పుకొస్తున్నారు. యోగా ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి అంటారు కదా, అది మనలో ఉన్న పరమాత్మని ఈ అంశాలతో ఊహించుకుని దృష్టి పెట్టాలి అని చెప్పి సుఖదేవ్ గోస్వామి చెప్పుకొస్తున్నారు. రైట్, సో 12వ శ్లోకం దాకా అదైతే 13వ శ్లోకం నుంచి మళ్ళీ ధ్యానం గురించి కంటిన్యూషన్ అమ్మా. ధ్యాన విధానం చదవండి అమ్మా. 13, 14 చదవండి. హరే కృష్ణ ప్రభు. ధ్యాన విధానము పరమాత్మని పాద పద్మముల చెంత ఆరంభమై అతని దరహాస వదనమునకు పురోగమించవలను. చరణ కమలములపై పిదప చీలమండలముపై ఆ పిదప ఊరువులపై ఈ విధముగా ఊర్ధ్వముగా ధ్యానమును కొనసాగించవలను. ఒక్కొక్కటిగా వివిధ అంగములపై మనస్సు ఎంత అధికంగా లగ్నమగునో అంత అధికముగా బుద్ధి శుద్ధి పడగలదు. 14వ శ్లోకం. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు రెండింటికి ద్రష్టయగు భగవాను ఎడ ప్రేమపూర్వకమైన సేవాభావమును వృద్ధిపరచుకొనంత వరకు భౌతికవాది తన నియమిత కర్మానంతరము ఆ దేవదేవుని విశ్వరూపమును
స్మరించవలను లేదా ధ్యానించవలను. హరే కృష్ణ. ఒక్క నిమిషం. సో హరే కృష్ణ. భగవంతుడిని 15 ఇందాక 8 నుంచి 12 శ్లోకాల్లో చెప్పినట్టు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఊహించుకోలేకపోతే మాత్రము భగవంతుని విరాట్ రూపమును మనసులో పెట్టుకుని ధ్యానం చేయాలి అని చెప్పి వస్తున్నారు. అవుతుంది కదమ్మా. సో అది భగవంతుడిని ఆయన ఆ ధ్యానం విధానం కూడా కాళ్ళు నుంచి పైదాకా ధ్యానం చేయగలగాలి. ఆ రూపం మనకు శ్లోకాల్లో వర్ణించినట్లు ఆ రూపం మన భగవంతుడు అనగానే మన మనసులోకి రాగాలి. అది పరమాత్మ రూపము అని మనం గ్రహించగలగాలి. ఎప్పుడైతే భగవంతుని ఊహిస్తామో ఆ విధంగా ఊహించడము యోగులలో ఒక స్థితికి వెళ్ళిన వాళ్ళకి అది సాధ్యపడుతుంది. ఒకవేళ అలా సాధ్యపడనప్పుడు విరాట్ రూపమైన ఆయన విశ్వరూపాన్ని మనసులో పెట్టుకుని ధ్యానం చేయాలి అని చెప్పుకొస్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. 15 శ్లోకం చదువు. హరే కృష్ణ ప్రభు, చదవమంటారు ప్రభు. 15 చదవండి రామలక్ష్మణ చదువు. ఓ రాజా, యోగి అయిన వాడు ఈ మధ్యలోకమున వీడగోరినప్పుడు తగిన సమయమును గూర్చినా కాని లేదా స్థలమును గూర్చి గాని చింతించగా స్థిరముగా సుఖసీనుడై ప్రాణవాయువును నియమించుచు మనస్సు ద్వారా ఇంద్రియములను నిగ్రహించవలెను. 16వ శ్లోకం. తదుపరి యోగ విశుద్ధమగు బుద్ధి ద్వారా తమ మనస్సును జీవుని యందు లయింపజేయవలను, పిదప జీవుని ఆత్మయందు లయము చేయవలను. ఈ విధముగా ఉనార్చుట ద్వారా పూర్ణ సంతుష్టుడైన జీవుడు పరమ సంతుష్ట స్థితి యందు నెలకొని ఇతర కర్మల నుండి విరమించును. 17వ శ్లోకం. ప్రాణులను శాసించుటకు శక్తి ప్రదానము చేయబడిన దేవతలను సైతము నియమించేడి వినాశకారకాలము యొక్క ఆధిపత్యము అట్టి లబ్ధ ప్రశాంతి దివ్య స్థితి యందు ఉండదు. ఇక దేవతలను గూర్చి వేరుగా తెలుపునదేముంది? సత్వగుణము గాని రజోగుణము గాని తమో గుణము గాని చివరకు మిథ్య అహంకారం గాని కారణ సముద్రమును గాని ప్రకృతి గాని అచట ఉండవు. హరే కృష్ణ. 18 వెళ్ళే ముందు ఇది ఒక స్థితిల మాట. ఎప్పుడైతే మనం అట్లా ధ్యానం చేయడం మొదలు పెడతామో ఒక్కొక్క లేయరు సెపరేట్ అయిపోతుంటుంది. తదుపరి యోగి తన విశుద్ధమగు బుద్ధి ద్వారా తన మనస్సును జీవునియందు లయింపజేయవలెను. యోగి తన బుద్ధి ద్వారా మనస్సును జీవునియందు లయింపచేయవలెను. అంటే మన బుద్ధి ద్వారా, అంటే మనకున్న ఇంటెలిజెన్స్, మనకున్న ఫ్రీడమ్తో ఆ బుద్ధి ఎక్కడ పెట్టాలి? మనలో ఉన్న జీవాత్మని ఎందు పెట్టుకోగలిగితే ప్రతి జీవుని ఆత్మయందు లయము చేయవలెను. ఈ విధముగా వనర్చుట ద్వారా పూర్ణ సంతుష్టుడైన జీవుడు పరమ సంతుష్టి యందు నెలకొని ఇతరుల కర్మల నుండి విరమించును. సో ఎప్పుడు జరుగుద్దయ్యా అంటే బుద్ధి ఆత్మని చూడగలిగే స్థితి, అదే ఆత్మ సాక్షాత్కారం అంటే. రైట్, బుద్ధి ఆత్మను చూడగలిగే స్థితి. ముందు మనం ఆత్మని గ్రహించిన తర్వాత ఒకటి విషయాలని తీసేసి పరమాత్మ మీద ధ్యానము పెట్టగలిగితే బుద్ధి ఆత్మ సాక్షాత్కారం జరిగే స్థితికి వెళుతుందంట. ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణులను శాసించుటకు శక్తి ప్రదానము చేయబడిన దేవతలను సైతము నియమించి వినాశ రకముల యొక్క ఆధిపత్యము అట్టి లబ్ధోపశాంతి దివ్య స్థితి యందు ఉండదు. ఇక దేవతలను గురించి వేరుగా తెలుపునది సత్వగుణము గాని రజోగుణము గాని తమో గుణము గాని చివరికి విద్యాహంకారం గాని కారణ సముద్రం గాని ప్రకృతి గాని అచ్చట ఉండవు. బేసికల్గా ఇవన్నీ స్థితులను దాటుకుని వెళ్ళగలిగే పరిస్థితి మనకి కలుగుతుంది ఎప్పుడైతే బుద్ధితో మనం ఆత్మని సందర్శించగలిగితే. రైట్, 18వ శ్లోకానికి వెళ్దాం. 18, 13, 19, 20, 21 చదవండి. దెన్ విల్ డిస్కస్ అగైన్. ప్రభుజీ నన్ను చదవమంటారా? చదవండి అమ్మ, చదవండి. 18 చదవండి. 18వ శ్లోకము. ప్రతిదినము దేవదేవుడగు విష్ణువుతో సంబంధమును కలిగి ఉండడి పరమపదమును ఎరిగిన వారగుటచే యోగులు భగవద్రహితమైన సమస్తమును వదిలివేయుదురు. కనుకనే భగవానుతో పూర్ణ సమ్మతి అందుండు విశుద్ధ భక్తుడు కలతలను సృష్టించుకొనక ఆ దేవదేవుని పాదపద్మములను హృదయమున చేర్చుకొని అనుక్షణము వాణిని అర్చించును. 19వ శ్లోకము. వైజ్ఞానిక జ్ఞానబలముచే మనుషుడు పరమానుభూతి యందు చక్కగా స్థితుడై ఆ విధముగా సర్వ భౌతిక కోరికలను శమింపజేయవలెను.
పెదప గుదద్వారమును తన పాద మడిమచ్చే నిరోధించి ప్రాణవాయువును 6 ముఖ్య స్థానములలో ఒకదాని నుండి ఒకదానికి పైకి కొనిపోవచ్చు అతడు భౌతిక దేహమును త్యజింపవలెను. 21 కూడా చదవండి. చదువుతున్నాను ప్రభుజీ. 20వ శ్లోకము. ధ్యానశీలుడగు ముని ప్రాణవాయువును నెమ్మదిగా నాభి నుండి హృదయమునకు అచ్చట నుండి వక్షస్థలమునకు అచ్చట నుండి తాలు మూలమునకు గొనిపోవలెను. బుద్ధిని ఉపయోగించి అతడు సరి అయిన స్థానములను అనుసంధానము కావించవలెను. 21వ శ్లోకం. తదుపరి భక్తి యోగి ప్రాణవాయువును భ్రూమధ్యమునకు గొని తేవలెను. పెదప ప్రాణవాయువు 7 ద్వారములను నిరోధించి భగవద్ధామమునకు చేరవలెననడి లక్ష్యమునే అతడు కలిగి ఉండవలెను. భోగానుభవపు సమస్త కోరికల నుండి పూర్ణముగా విముక్తుడైనచో బ్రహ్మరంధ్రమును చేరి పరమగతిని బడయుట ద్వారా తన భౌతిక బంధములను అతడు విడిచివేయవలెను. హరే కృష్ణ. మనం చూస్తాం కదమ్మా, అష్టాంగ యోగాలని చక్రాల గురించి చెప్పుకొస్తుంటారు. కుండలిని చక్రము నాకు కరెక్ట్ గా తెలియదు. అట్లా మన స్థితిని ఎట్లా పైకి తీసుకువెళ్ళాలి అనేది అదే ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బేసికల్ గా. సో అయితే ఆ స్థితికి వెళ్ళడానికి భగవంతుని సెంట్రిక్ గానే చేయగలగాలి. భగవంతుని విరాట్ రూపమును, భగవంతుని పరమాత్మ రూపమును మనం మనసులో పెట్టుకుని అది చేయగలిగిన నాడు అదొక రకమైన యోగా ప్రాక్టీస్ బేసికలీ, రైట్? అట్లా చేయగలిగిన నాడు మాత్రమే ఇందులోంచి బయటపడతాము అని మనం గ్రహించగలగాలి. ఒకవేళ ఆ స్థితిలో పూర్తిగా చేరుకోలేకపోతే ఏం చేరుకోగలాలి? 21వ శ్లోకం లాస్ట్ లైన్ చదువుతున్నాను. భోగానుభవపు సమస్త కోరికల నుండి పూర్ణముగా విముక్తుడైనచో బ్రహ్మరంధ్రము చేరి పరమగతిని పడేయట ద్వారా తన భౌతిక బంధమును అతను విడిచివేయవలను. ఆ స్థితికి చేరుకుంటాడు. సో 22వ శ్లోకం నుంచి ఒకవేళ అట్లా చేయలేకపోతే, ఆ స్థితికి సంపూర్ణంగా చేరుకోలేకపోతే వాడి పరిస్థితి చెప్తున్నారు. కానీ ఓ రాజా, ఉన్నత లోకముకు బ్రహ్మలోకమును చేరుట, లేదా అష్టసిద్ధులను పొందుట, లేదా వైహాయసులను గుడి అంతరిక్షమును ప్రయాణించుట, లేదా కోట్లాది లోకంలో ఇదియోగ దానియందు స్థితిని పొందుట వంటి ఉన్నత భోగానుభవ కోరికను యోగి కలిగి ఉన్నచో భౌతికత్వమును కూడిన మనస్సును ఇంద్రియములను అతడు తన వెంట కొనిపోవలసి వచ్చును. సో భగవంతుని స్థితి లేకుండా, భగవంతుని మీద మనం మెడిటేషన్ చేయలేకుండా అష్టాంగ యోగా చేసుకుంటూ వెళితే అటువంటి యోగి ఇంకా కూడా కొన్ని మనసు ఇంద్రియమును అతని వెంట తీసుకుని పోవాల్సి వస్తుంది. ఉన్నత లోకాలకు వెళ్తాడు, కానీ వీటిని ఇంకా ఆ అటాచ్మెంట్ అనేది ఉండిపోతుంది, రైట్? సో ఇంకా నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారు చూద్దాం. 23వ శ్లోకానికి. యోగులు అలా ఉండిపోతే మళ్ళీ తిరిగి జన్మే, ఇంకేముంది? మళ్ళీ జన్మే, అది ఆ జన్మే అంటే అది ఈ లోకంలో అవ్వచ్చు, వేరే లోకంలో అవ్వచ్చు, కానీ భౌతిక లోకంలోనే జన్మ. ఆ స్థితిని బట్టి, ఆ కోరికలను బట్టి, ఆ కోరిక స్థితిని బట్టి, జయించలేని స్థితిని బట్టి, దేనినైతే జయించలేకపోతామో ఆ స్థితిని బట్టి. ఎందుకంటే ఆ స్థితిలోకి వెళ్ళడం కూడా అంత సులభం కాదు. భగవంతుని దృష్టిలో పెట్టుకుని వెళ్ళడం కూడా అంత సులభం కాదు. బట్ వెళ్ళినప్పుడు ఆ తపో శక్తితో వెళ్ళిన వాళ్ళు తపో లోకంలో ఉండిపోతారు. ఇంక వేరే శక్తితో వెళ్ళిన వాళ్ళు వేరే లోకంలో ఉండిపోతూ ఉంటారు. వేరే లోకంలో జన్మ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది బేసికల్. హరే కృష్ణ. వినబడుతుందమ్మా? మళ్ళీ ఆగిపోయిందా? వినబడుతుందమ్మా, వినబడుతుంది. ఓకే. సో 3వ శ్లోకంలోకి వచ్చేసరికి యోగులు ఆధ్యాత్మిక దేహముతోనే సంబంధమును కలిగి ఉందురు. తమ భక్తి, తపస్సు, యోగము, దివ్య జ్ఞానము అని వాని బలముచే భౌతిక జగముల అంతర్బాహ్యములందు వారి గమనమును స్వేచ్ఛాయుతులై ఇందురు. కామ్య కర్మరతులు అంత స్వేచ్ఛగా ఎన్నడూ చరింపజాలరు. సో మెడిటేషన్ తోని ఒక స్థితిని దాటగల అవకాశం ఉంది. ఒక నిమిషం నుండి తలుపు తీసుకొని చదివిపోయింది, సర్వేసి వస్తాను.
సో ఈ యోగా స్థితి కామ్యకర్మలతో ముక్తి పొందుదాం అనుకునే వాళ్ళ స్థితి మీద బెటర్ కదమ్మా. ఎందుకంటే కామ్యకర్మలలో భగవంతుని అంశ తక్కువైపోతుంది. ఈ యోగాలో భగవంతుని లేకుండా యోగా చేసిన వాళ్ళకి, అష్టాంగ యోగా స్థితిలో ఉన్న వాళ్ళకి, భగవంతుని దృష్టిలో పెట్టుకున్న అష్టాంగ యోగా స్థితిలో ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు ఏ లోకానికి వెళ్తారు అన్నది నిర్ణయించబడుతుంది. ఓకే, ఇది కామ్యకర్మలతో చేసే దాని మీద బెటరు అని చెప్పుకొస్తున్నారు. ఓకే, ఓ రాజా, అట్టి యోగి అత్యున్నత లోకముగా బ్రహ్మలోకమును చేరుటకు తేజోమయ సుష్ణము ద్వారా ఆకాశ మార్గమును చనుచినప్పుడు తొలుతూ అగ్నిదేవుని లోకమునకు వైశ్వానరమును చేరుడు. అచ్చట సమస్త కల్మషం నుండి పూర్ణముగా శుద్ధిపడిన పిదప అతడు దేవదేవుడు హరితో సంబంధమును పొందగోరి మరింత ఊర్ధ్వముగా జని శిశుమార చక్రమును చేరును. సో అవన్నీ డిఫరెంట్ స్టేజెస్ మాట. ఎట్లాగ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్ళగలడో వ్యక్తి అనేది చెప్పుకొస్తున్నారు. సరే, ఇంకెవరు చదువుతారు? 24, 25, 26, 27 ఒకసారి చదవండమ్మా. చదవనా నేను? చదవండి. 24 నుంచి కదా. హరే కృష్ణ. ఓ హరే కృష్ణ. రాజా, 24 నుంచి చదవండి. ఓ రాజా, అట్టి యోగి అత్యున్నత లోకముగు బ్రహ్మలోకమును చేరుటకు తేజోమయ సుషుమ్న ద్వారా ఆకాశ మార్గమున చనునప్పుడు తొలుత అగ్నిదేవుని లోకముగు వైశ్వానరమును చేరును. అచ్చట సమస్త కల్మషముల నుండి పూర్ణముగా శుద్ధిపడిన పిదప అతడు దేవదేవుడగు హరితో సంబంధమును పొందగోరి మరింత ఊర్ధ్వముగా జని శిశుమార చక్రమును చేరును. 25. ఈ శిశుమారము సమస్త విశ్వమును త్రిప్పుటకు చీలయ్య ఉన్నది. అదియే గర్భోదక సాయి విష్ణువు, విష్ణునాభిగా పిలువబడును. యోగి ఒక్కడే కుమార చక్రమును దాటి భృగువు వంటి విభుదులు ఎన్ని కోట్లు 430 కోట్ల సూర్యమాన సంవత్సరముల ఆయుర్దాయమును అనుభవించుచు మహర్లోకమును చేరును. బ్రహ్మవిధుల చేతను ఆ లోకము పూజనీయమై ఉన్నది. 26. సమస్త విశ్వము యొక్క చరమ ప్రళయ సమయమున బ్రహ్మదేవుని ఆయుర్దాయము పూర్తి అయిన పిమ అనంతుని ముఖము నుండి అనగా విశ్వపు అడుగు భాగము నుండి అగ్ని ప్రజ్వరిల్లును. ఈ విశ్వములోని లోకములన్నీ బూడిదిగా మారుటను గాంచిన యోగి సిద్ధపురుషులు ఉపయోగించిన విమాన సత్యలోకమునకు ప్రయాణించును. సత్యలోకమునందలి ఆయు పరిమాణము ఎన్ని కోట్లు తెలీదు, సంవత్సరముగా గణింపబడినది. 1,54,000 ఎన్ని మరి తెలీదు. 15,480 కోట్లు. 15,480 కోట్లు. 15,480 కోట్లు సంవత్సరములుగా గణింపబడినది. హరే కృష్ణ. 27 చదువునా. ఆ సత్యలోకమున శోకము గాని ముసలితనము గాని మరణము గాని లేవు. ఏ విధమైన ఆర్తియు అచట లేదు. కనుక భక్తి యోగ విధానము నెరగక భౌతిక జగమున తరింపశక్యము గాని క్లేశములకు గురి చేయబడి వారి ఎడ చైతన్య కారణమున కొన్ని మార్లు కరుణాభావము కలుగుట తప్ప అచట ఉద్వేగములు లేనే లేవు. సో ఇవన్నీ కూడా స్థితులు, స్థాయిలు. అష్టాంగ యోగాలోది కష్టపడితే ఎట్లా దాటగలము. సో ఒక స్థాయి దాటిన వాళ్ళు ఏంటి ఫస్ట్ వైశ్వానర లోకం దగ్గర ఆగిపోతారు. ఆ తర్వాత సుస్మార లోకానికి వెళ్తారు. ఆ తర్వాత మహర్లోకం దాకా వెళ్ళగలుగుతారు. తర్వాత బ్రహ్మలోకం దాకా వెళ్ళగలుగుతారు. అంటే ఏ లోకం దాకా ఎవరు వెళ్ళగలరు అంటే ఫస్ట్ కోరికల్ని మొత్తం క్లియర్ చేసుకోగలిగిన వాళ్ళు ఒక స్థాయి దాకా వెళ్తారు. భగవంతునితో బంధం ఏర్పరచుకున్న వాళ్ళు కానీ, అక్కడి నుంచి భగవంతునితో బంధం ఏర్పరచుకున్న వాళ్ళు విష్ణులోకం దాకా వెళ్తారు. ఆ తర్వాత భృగు మహారాజు భృగుముని లాంటి వాళ్ళు
మహర్లోకం దాకా వెళ్ళగలిగారు. ఇంకా ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మలోకం దాకా వెళ్తారు అని చెప్పుకొస్తున్నారు. సో ఆ తర్వాత విషయం చదువుతాం. సత్యలోకమును చేరిన పిమ్మట భక్తుడు స్థూల దేహమును పోలిన దాని అందే సూక్ష్మదేహమున విశేషముగా భయారాహిత్యమున నెలకొని క్రమముగా భూరూపము నుండి జలరూపము, అగ్నిరూపము, తేజోరూపము, వాయు రూపములు ఒకదాని తర్వాత ఒకటి పొంది చివరకు ఆకాశ రూపమును పొందురు. 29. ఈ విధముగా భక్తుడు ఘనేంద్రియ గ్రాహ్యములకు గంధము, రసేంద్రియములకు గ్రాహ్యములకు రసము, దృష్టి గ్రాహ్యములకు రూపము, త్వగీంద్రియ గ్రాహ్యములకు స్పర్శ, శ్రోతేంద్రియ గ్రాహ్యములకు ఆకాశ గుణము వంటి వివిధ ఇంద్రియములను సూక్ష్మార్థములను దాటిపోవును. ఒక్కొక్క స్థితిని ఎట్లాగ జయించగలిగితే ఈ యోగా పద్ధతి ద్వారా ఈ ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడతామో రాసుకుంటూ వస్తున్నారు. రైట్. భక్తుడు ఆ విధముగా స్థూల సూక్ష్మ రూప ఆవరణములు దాటి అహంకార స్థితి ఎందు ప్రవేశించింది. అట్టి స్థితి ఎందు అతడు ప్రకృతి గుణములను రజోగుణము, తమో గుణములు లయింపజేసి సత్వగుణ అహంకారమును పొందును. ఇదప అహంకారవంతమై మహత్తత్వమునందు విలీనము కాగా అతడు విశుద్ధ ఆత్మానుభవ స్థితికి అరుదించును. అంటే రివర్స్ ఆర్డర్. సృష్టి ఎట్లా స్టార్ట్ అయిందో మనం చెప్పుకొచ్చారు. ఎట్లాగా భగవంతుని కనుచూపుతోనే మహత్తత్వము నుంచి 3 స్థూల గుణాలు ఏంటి, అహంకారము, బుద్ధి, మనస్సు అని, దాని నుంచి ఆకాశము నుంచి ఒక్కొక్క గుణము, అగ్ని నుంచి ఒక గుణము, ఒక్కొక్క ఇంద్రియ గుణాలు ఎట్లా వచ్చాయి, వాటిలోంచి శరీరం ఎట్లా వచ్చిందో చెప్పుకొచ్చారు. సో ఎప్పుడైతే అష్టాంగయోగాలు వెళ్తామో ముందు కోరికలను మనకి కావలసినంత వరకే సంపాదిద్దాము అనుకుని ఉండి మిగతా కోరికలన్నీ వదిలేయగలిగితే ఒక లక్షణం అయితే అది కొన్ని స్థితులు దాటిన తర్వాత ఇంద్రియ రుచులని ఎట్లా వదిలేయగల స్థితిలోకి వెళ్తామో చెప్పుకొస్తున్నారు. అలాగ వెళ్ళి మహత్తత్వంలో కలవగలుగుతాం. మహత్తత్వ స్థితిలో కలవగలగడానికి మన కోరికను వదలడం దగ్గర నుంచి ఇంద్రియ రుచిని వదలడం దాకా ఎంత జర్నీ ఉందో అర్థం చేసుకోండి. అవుతుంది కదా, మనం అర్థం చేసుకోవాల్సింది అది. నాకు కోరికను వదలడమే కష్టమైన పని. అర్థమవుతుంది కదా. ఆ కోరికను వదిలిన తర్వాత ఈ ఒక్కొక్కటి బుద్ధి, మనసు, అహంకార ప్రభావాన్ని కూడా వదిలిగలిగే స్థితిలోకి వెళ్ళి మహత్తత్వంలో కలవడం అన్నది ఎంత కష్టమో గ్రహించాలి బేసికల్గా. కోట్ల జన్మలు అందుకే వచ్చాయి. అయ్యో, కేవలము విశుద్ధాత్ముడే భగవానునితో పూర్ణ సాంగత్యమును, పూర్ణ ఆనందమును మరియు సంతుష్టి యందు తన సహజ స్థితిని పొందగలడు. అట్టి భక్తి పూర్ణ సేవ చేయడం మొదలు పెట్టగలిగితే వస్తున్నది. ఫలితం అనకూడదు. ఫలితం అన్నదంటే మళ్ళీ పుణ్యము ఫలితములోకి వెళ్ళిపోతుంటారు మనసు ఆలోచన. ఫలితము అనకూడదు. ఆ మనస్థితిని తీసుకురాగలిగే శక్తి భగవంతుని సేవలోనే ఉన్నది. అదే భక్తి యోగము తాలూకా ఔన్నత్యము. అర్థమవుతుంది కదమ్మా. ఈ అష్టాంగ యోగతోని గ్రహించగలము అనుకోవచ్చు, తప్పేమి కాదు. అయితే అది కష్టతరమైనది అని చెప్పడానికి ఇవంతా కూడా మనకి సుఖదేవ గోస్వామి చెప్పుకొస్తున్నాం. నీకున్నది 7 రోజులే. 7 రోజుల్లో ఏం చేస్తావు? ఓ పరీక్షిత్ మహారాజా, నీ ఉత్తమ విచారణకు సమాధానముగా నేను వివరించిందంతయు వేదానుసారముగా ఉన్నదని ఎరుగుము. ఇది నిత్యముగా సత్యము. తగిన రీతిగా ఆరాధింపబడినంతటా బ్రహ్మదేవుని ఏడ సంతుష్టుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా దీనిని అతనికి వివరించను. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానముగా బ్రహ్మకి భగవంతుడికి జరిగిన సంవాదాన్ని నేను నీకు చెప్పుకొస్తున్నాను. ఈ సృష్టి ఎట్లా వచ్చిందో, సర్గ విసర్గ ఎట్లా వచ్చిందో, అట్లాగే ఈ సృష్టిలోంచి బయటపడడం ఎట్లాగో ఈ నాలెడ్జ్ బ్రహ్మకి భగవంతుడు తానంతట తాను స్వయంగా చెప్పుకొచ్చాడు. అది నేను నీకు చెబుతున్నానయ్యా. మరణించే ముందు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని నువ్వు అడిగావు కదా.
ఆ విషయాన్ని చెప్పుకొస్తున్నాడు. నువ్వు అష్టాంగయోగా అక్కడ ఉన్న మనుషుల్లో సుఖదేవ్ గోస్వామితో పాటు పరీక్ష మహారాజ్తో పాటు అక్కడ చాలా మంది ఉన్నారు. సుఖదేవ్ గోస్వామి భక్తి గురించి చెప్పుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరికీ వాళ్ళు తపస్సు చేసుకుంటున్న మునులు ఋషులు. అంటే మా తపశ్శక్తితో మేము చేస్తున్నంత వృధా కార్యమేనా అన్న అనుమానం రాకుండా అటువంటి భావన ఎవరికైనా ఉందేమోనని పరీక్ష మహారాజునికి అడిగిన ప్రశ్నకి సమాధానంగా భగవంతుడికి బ్రహ్మకి మధ్యన ఈ డిస్కషన్ ఆల్రెడీ ఒకసారి జరిగిందయ్యా, భగవంతుడు బ్రహ్మతో ఈ విషయం ఇట్లా వివరించాడు అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. 33వ శ్లోకానికి వచ్చేసరిక భౌతిక జగమున పరిభ్రమించు వారులకు శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమున లక్షింపబడిన దానికన్నను అధిక మంగళదాయముకు ముక్తి సాధనము వేరొకటి లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అష్టాంగయోగంతో వెళదాం అనుకోవచ్చేమో, కానీ అష్టాంగయోగంతో ఇంత కష్టం ఉందయ్యా, ఇందుకు మనం చేయగలిగింది ఏమైనా ఉంది అంటే భక్తి మార్గంతోనే ముక్తి పొందవచ్చును అని చెప్పుకొస్తున్నారు. 33వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి శ్రేష్ఠుడకు బ్రహ్మదేవుడు అధిక శ్రద్ధ ఏకాగ్రతతో వేదములను ముమ్మారు అధ్యయనము కావించి సూక్ష్మ పరీక్ష చేసిన పిమ్మట పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాను ఏడ తన గల ఆకర్షణీయ అత్యున్నత ధర్మ పూర్ణత్వం అని నిర్ధారించాను. ఇదంతా విన్న తర్వాత బ్రహ్మదేవుడు కూడా వెళ్ళి వేదాలన్నీ ఒకసారి తిరిగేసి ఇదే భగవంతుని భక్తి మార్గమే శ్రేష్టమైనది అని నిర్ధారించారయ్యా, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది బ్రహ్మ చెప్తున్న మాటే అని చెప్పి చెప్పుకొస్తున్నాడు సుఖదేవ్ గోస్వామి. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి జీవి యందు ఆత్మతో పాటుగా నిలిచి ఉన్నాడు. దర్శించుటకు మరియు బుద్ధి సహాయమును కొనుటువంటి మన కర్మల యందు ఈ విషయము అనుభూతమై పరికల్పితము కాగలదు. భగవంతుడు ప్రతి జీవి యందు ఆత్మతో పాటు నిలిచి ఉన్నాడయ్యా. దర్శించుట మరియు బుద్ధి సహాయం కొనుటువంటి మన కర్మల యందు ఈ విషయము అనుభూతమై పరికల్పితము కాగలదు. సో ఇది అందరి మనసులోని భగవంతుడు ఉన్నారయ్యా, దీనిని మనం కొంత శ్రద్ధ పెడితే మనం అది గ్రహించగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు. మనకున్న ఇంటెలిజెన్స్ని కొంత వాడితే దాన్ని మనం గ్రహించగలమయ్యా అని చెప్తున్నారు. ఓ రాజా, కనుక ప్రతి మానవుడు సర్వత్రా పూర్ణ పురుషోత్తముడుగా హరిని గూర్చి శ్రవణము చేయుట, కీర్తనము చేయుట, స్మరించుట అత్యంత ఆవశ్యకమై ఉన్నది. అందువలన మనం ఈ 7 రోజులు నువ్వు చేయాల్సింది ఏమైనా ఉంది అంటే భగవంతుని గూర్చి శ్రవణము చేయుట, కీర్తించుట, స్మరించుట. ఈ విషయంతోనే మనము యోగులు ఎంతో సాధించింది. నువ్వు ఇప్పుడు అంటే మనిషి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, చనిపోయే ముందు ఆలోచన ఎట్లా ఉండాలి, దీనికి మళ్ళీ సుఖదేవ్ గోస్వామి అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అష్టాంగ యోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి భక్తి యోగాన్ని కన్క్లూడ్ చేసుకొస్తున్నారు. భక్తులకు ప్రియతముడకు శ్రీకృష్ణ భగవాను కథామృతమును శ్రవణము ద్వారా పానము చేయువారు భౌతిక భోగమనడి అపవిత్ర జీవిత లక్ష్యమును శుద్ధిపరుచుకొని ఆ దేవదేవుని పాదపద్మం నుంచి అంతకే తిరిగి చేరుదురు. ఎప్పుడైతే భగవంతుని తాలూకా కథామృతమును మనము వింటామో, శ్రవణము ద్వారా పానము చేయువారు ఈ భౌతిక ప్రపంచములో భౌతిక భోగం అనేది అపవిత్ర జీవిత లక్ష్యం. పదం చాలా ఎలా వాడారో చూడండి. భౌతిక భోగము అనేది అపవిత్ర జీవిత లక్ష్యం నుంచి బయటపడతాము, శుద్ధిపరుచుకుని ఆ దేవదేవుని పాదపద్మముల చెంతకే తిరిగి చేరుతాము. సో ఇప్పుడు కూడా మనం నిజతత్వం ఏమిటి అన్నది మనం చెప్పుకుంటూ ఉంటాము. మనం గ్రహించాల్సింది ఏంటంటే మన సహజత్వం, సహజ స్థితి ఏమిటి. ఆ సహజ స్థితి ఏమిటి అంటే మహత్తత్వ స్థితి. మహత్తత్వ స్థితి కంటే ముందున్న స్థితి. ఆ మహత్తత్వ స్థితిలోని అది సహజ స్థితి. ఆ స్థితిలోంచి ఇప్పుడున్న స్థితిలోకి ఎందుకు వచ్చామయ్యా అంటే ఒక్కొక్కటి గ్రహించుకుంటూ అహంకారం తత్వము, బుద్ధితత్వము, మనసుతత్వము, ఇంద్రియ తత్వాలు ఇవన్నీ ఒక్కొక్కటిని సొంతం చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసాం. వీటన్నిటిని వదిలించుకుంటూ వెళ్ళడమే పద్ధతి. అయితే ఆ స్థితి ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందంటే భక్తులకు ప్రియతముడకు శ్రీకృష్ణ భగవాని కథామృతము శ్రవణము ద్వారా పానము చేయువారు భౌతిక భోగమనే అపవిత్ర జీవిత లక్ష్యము శుద్ధిపరుచుకుని ఆ దేవదేవుని పాదపద్మములకి చెంతకే తిరిగి చేరుకుంటారు.
ఎప్పుడైతే భగవంతుని శరణ పొందుతామో ఉమ్, దాన్ని మనం చేరుకుంటాము అని చెప్పి చెప్పుకొస్తున్నారు. సో ఇది 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 ఈ తాలూకా చాప్టర్ తాలూకా ఆ లక్ష్యం ఏమిటి అంటే అష్టాంగ యోగా నుంచి కంటే కూడా భక్తి యోగమే సొల్యూషన్ అని చెప్పి చెప్పుకొస్తారు. 3వ చాప్టర్కి వచ్చేసరికి ఆ భక్తి యోగం ఎట్లా చేయాలి, భక్తి యొక్క సేవ ఎట్లా చేయాలి అన్నది 3వ చాప్టర్లో చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్, ఇక్కడ ఆపుదాము 2వ చాప్టర్ దగ్గర. 3వ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నాకు ఇక్కడ కరెక్ట్గా లైటింగ్ కూడా సరిగ్గా ఉండట్లేదు. స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమున్నాయా? మొన్న లాస్ట్ సండే నేను చెప్పిన క్లాస్ అప్లోడ్ చేశాను, ఎవరైనా విన్నారా? లేదు ప్రభుజీ, వినాలనుకున్నాను నేను వెళ్ళలేదు ప్రభుజీ. నాకు టైం కుదరలేదు. నాకు మా అమ్మాయి వాళ్ళు వచ్చారు. సరే వింటాను ప్రభుజీ. సరే. సో అది ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేయడానికి చెప్పిన క్లాసు. ఒక వారం, ఒక 45 minutes to 1 hour చెప్పాను క్లాస్ అది. సో ఐ టెల్ యూ బ్రీఫ్లీ. సో మనం ఎప్పుడు కూడా భగవంతుని పాద పద్మాల గురించి చాలా వర్ణన ఉంది భాగవతంలో. సో భగవంతుని పాద పద్మాలని వర్ణిస్తూ చేసిన ప్రేయర్స్ చాలా ఉన్నాయి. కుంతీదేవి ప్రేయర్స్ అవనివ్వండి, వామన దేవుని ప్రేయర్స్ అవనివ్వండి, అలా రకరకాల ప్రేయర్స్ ఉన్నాయి కదా. సో అయితే నేనేం చేశానంటే ఆ రోజు క్లాస్లోని భగవంతుని పాద పద్మాలు, భగవంతుని పాదాలుతో మనకి చెప్పిన నీతి అని కొన్ని కథల కింద చెప్పుకుంటూ వచ్చింది. అర్థమవుతుందమ్మా? బలమని మాత్రం ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ, వింటున్నాను ప్రభుజీ. నేను వింటాను ప్రభుజీ, క్లాస్ వింటాను. మీరు చెప్పండి ప్రభుజీ. సో భగవంతుని పాదాలు గురించి చెప్పుకుంటూ ఎక్కడెక్కడ భగవంతుని పాదాల గురించి రిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకు వసుదేవుడు భగవంతుడిని యమునా నది దాటిస్తూ ఉంటాడు. యమునా నది దాటిస్తుంటే యమునా నది విడిపోతుంది, 2 పాయల కింద విడుతుంది. భగవంతుడు దాటి వస్తుంది. మళ్ళీ కొంత దూరం వచ్చేసరికి యమున సడన్ గా పెరిగిపోతూ వస్తూ ఉంటుంది. వసుదేవుడికి అర్థం కాదు యమునా నది ఎందుకు పెరిగిపోతూ వస్తుంటుందా అని. యమునా నది భగవంతుని పాదాలు తాకుదామని తాపత్రయపడుతూ ఉంటుంది అమ్మా. సో అప్పుడు భగవంతుడు మనకు కొన్ని చోట్లేమో నీళ్లు భగవంతుడిని టచ్ చేశాయని, కొన్ని చోట్లేమో భగవంతుడు మన వసుదేవుని తలపై నుంచి నీళ్ళలో దూకేశాడని రాసింది. నీళ్ళలో దూకేస్తే అప్పుడు యమునా నది భగవంతుని పాదాలు తాకుతుంది. వసుదేవుడికి ఏమో అర్థం కాదు, ఏంటి లైట్ అయిపోయింది, ఏంటి బుట్టలో కృష్ణుడు ఉండాలి కదా, ఒక్కసారి తేలిక అయిపోయింది ఏంటి అని చూస్తే కృష్ణుడు తేలితో కనబడతాడు. మళ్ళీ కృష్ణుడు తీసుకుని బుట్టలో పెట్టి తను ఎప్పుడైతే కృష్ణుడు తీసుకుని వెళ్ళి బుట్టలో పెట్టాడో యమునాదేవి తనకు కావాల్సిన కోరిక నెరవేరింది కాబట్టి మళ్ళీ నీరు తగ్గిపోయి దారిచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది బేసికల్గా. అట్లాగనే అలా మనకి భగవంతుడి పాదాలతో సంబంధించిన కొన్ని కథలు బేసికల్గా. అలాగే ఇంకా భగవంతుని పాదాలతో సంబంధించిన ఇట్లాంటి కథలు అంటే మీకు ఏం గుర్తుకొస్తున్నాయి? ఎవరికైనా ఏమైనా గుర్తుకొస్తున్నాయా? వామనదేవుడు. ఓకే, వామనదేవుడు వేరే ఒక అవతారము. ఓకే, ఇంకా శ్రీకృష్ణ భగవానుడి పాది అంబరీషుడు చెప్పండి. అంటే పాదాలను స్మరిస్తూ, అంబరీషుడు పాదాలను స్మరిస్తూ. ఓకే, ఇంకా లక్ష్మీదేవి పాదాలు పడుతూ. ఓకే, ఇంకా కాళీయుడు గోపికలు కూడా గోపికలు పాదధూళి. ఓకే, ఇంకా గోపికలు పాదధూళి వేరు, గోపికలు. ఓకే, ఇంకా కాళీయుడు ఎవరు చెప్పారు? గోవింద కృష్ణ ప్రభునా? ఓకే, లలిత మాతాజీ చెప్తున్నారు, వాయిస్ సరిగ్గా రావట్లేదు. కట్ అయిపోతుంది. అవును. సో మనకి శకటాసురుడి దగ్గర నుంచి పాదాలతో పని వస్తుంది. బండిని తంతాడు ఫస్ట్ అక్కడ నుంచి ఏమా. సో శకటాసురుడి కథ గురించి కొంత డిస్కస్ చేసుకొచ్చాము అందులో ఆ రోజు క్లాస్లోని. సో ఎట్లాగా చిన్న పాదాలు
అది ఆకులు ఆకులు అంత లేతగా ఉండే పాదాలు ఆ శకటాసురుడి రథాన్ని ఆ చెక్క ఆ బండిని తాకగానే ఆ బండి ముక్కలు ముక్కలు అయిపోతుంది. అది భగవంతుని తాలూకు పాదాలకు ఉండే గొప్పతనము అని వర్ణించుకుంటూ వస్తారు. ఆ పాదాలను మనం నమ్ముకుంటే ఏం జరుగుతుంది, ఎటువంటి ఎటువంటి కష్టానైనా పాదం తీర్చగలదు అన్న భావంతో ఎటువంటి దుష్ట శక్తినైనా పాదాలు నాశనం చేయగలదు. బ్రహ్మ కడిగిన పాదం అంటారు కదండి, బ్రహ్మ కడిగిన పాదం. బ్రహ్మ కడిగిన పాదం. సో అలాగే మళ్ళీ కాళీ కథకు వచ్చేసరికి ఆ పాదాలు కాళీడి మీద ఏంటి నాట్యం చేయడం. నాట్యం చేయడం అంటే నేల మీద నాట్యం చేయడం వేరు, జారిపోతున్న పాము తలల మీద, అవన్నీ మళ్ళీ ఫ్లాట్ గా ఉండలేదే, ఒక్కొక్క తల కూడా ఆయన బంధిద్దామని చూస్తూ ఉంటే ఆ తలల మీద లయబద్ధంగా నాట్యం చేస్తే ఏం జరుగుద్ది? ఫైనల్ గా ఏం జరుగుద్ది? కాళీయుడు మనసులో మార్పు జరుగుద్ది. రైట్? సో భగవంతుని పాదాలు తాకితే ఎటువంటి మనసులో మార్పు జరుగుద్ది, ప్యూరిఫికేషన్ అన్నది ఏర్పడుతుంది. ఫస్ట్ దాంట్లో ఏమైంది? శిక్షించుకోవడం జరిగితే రెండో దాంట్లోని మన్నించి మనసు మార్చుకునే పద్ధతి జరుగుద్ది. అవునా? అట్లాగనే మళ్ళీ మనకి భగవంతుడు ఆ రోజు కాళీమర్దనం జరుగుతున్నప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ బృందావన వాసులు అందరూ కూడా ఆయన పాదాలను వెంటబడి నడుచుకుంటూ వెళ్తారు. పాదాలని ఎక్కడున్నాయా అని అనుకుంటారు. కట్ అయిపోయిందా? స్టక్ అయిపోయింది. సారీ, మళ్ళీ ఫ్రీజ్ అయిపోయింది ఇది. సో శ్రీకృష్ణుడు ఎప్పుడు చూసినా సరే మనం కూడా కృష్ణాష్టమి కంటే పాదాలు అడుగులు వేస్తుంటారు ఇళ్లలో కూడా ముగ్గురు. అవునక్క? అది ప్రభు ఇంకోటి వెన్నకుండ పగలు కొట్టి వెళ్ళిపోతే యశోదామాత పాదాలు పట్టుకునే కదా పట్టుకుంటుంది. అదొకటి గుర్తు. సో ఇదంతా కూడా కృష్ణుడు ఏంటంటే ఆయన పాదాల వెంట మనం నడవాలి అని సూచిస్తూ చేశారు అని చెప్పి మనం చెప్పుకొస్తుంటారు. అదవుతుందమ్మా? ప్రభుజీ, ఉద్ధవుడు కూడా ఆ పాదాల గుర్తులు చూసి నేలపై పొర్లాడుతాడు కదా ప్రభుజీ, బృందావనం రాగానే. ఎవరు? ఉద్ధవుడు. అవును, బృందావనంలోని. అవును. ఎస్ అవునండి. అంటే ఎటువంటి మనస్సు మార్పు వస్తున్నది. అలాగే అక్రూరుడు కృష్ణుడి గురించి తెలుసు. ఎప్పుడైతే అక్రూరుడు కృష్ణుడు తాలూకు పాదాలు చూస్తాడో అప్పుడు భగవద్భక్తుడైపోతాడు. కృష్ణుడు గొప్పవాడు అని తెలుసు, కానీ ఇంకా యు ఆర్ మై మాస్టర్ అంటాడు అన్నమాట ఇంగ్లీష్లోని. అంటే ఒక రాజు తనని మంత్రిగా వెళ్ళి వాళ్ళు బంధించి తీసుకొస్తే బంధించేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వేనా రాజు అని శరణాగతి పొందే స్థితికి వెళ్తాడు కృష్ణుడు పాదాలు చూసి. అది అర్థమవుతుంది కదమ్మా? అది అక్రూరుడికి, అంటే మనకి కూడా ఆ పాదాల మీద మనసు పెడితే, దృష్టి పెడితే ఇటువంటి మార్పు వస్తుంది అన్నది గ్రహించాల్సిన విషయం బేసికలీ. అట్లాగనే మళ్ళీ మనకి పాదాల గురించి చెప్పుకొస్తుంటే కృష్ణుడు ఏంటిది ఫస్ట్ రోజు కృష్ణాష్టమి ఏంటిది ఆవులు తీసుకుని వెళ్ళడానికి వెళ్తుంటే యశోదాదేవి కృష్ణుడికి కాళ్ళకి షూస్ కుట్టిస్తాను అంటుంది. కాళ్ళకి పాదుకలు కుట్టిస్తాను నువ్వు ఆవుల్ని తీసుకువెళ్ళడానికి అంటే, అప్పుడు
నా ఒక్కడికే కాదు, ఆవులన్నిటికీ కూడా నువ్వు పాదుకలు కుట్టించి ఇవ్వాలి. 9 లక్షల ఆవులు ఉన్నాయి, బట్ అన్నిటికీ ఒక్కొక్క ఆవుకి 4 చెప్పని నువ్వు కుట్టించి ఇవ్వాలి అంటే, అయితే కనీసం గొడుగైనా తీసుకెళ్ళవయ్యా అంటే, మళ్ళీ నాకు 9 లక్షల గొడుగులు కావాలి, 9 లక్షల పిల్లలు కూడా కావాలి, ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క గొడుగు పట్టుకోవడానికి అంటే ఆ ఆలోచన వదిలేస్తుంది. ఆ తర్వాత ఆవులు ఈ విషయం విని ఆ రాళ్ళన్నిటినీ కాళ్ళతో ధ్వంసం చేసేసి మెత్తటి మట్టి కింద తయారు చేస్తుంది. ఇది మనకి ఇక్కడ ఇప్పటికీ కూడా బృందావనం దగ్గర రమన్ రేతి ప్రదేశంలో ఇప్పటికీ కనబడుతుంది ఆ మట్టి. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, భక్తులు ఎట్లాగా భగవంతుడు భక్తుల గురించి ఎట్లా ఆలోచిస్తాడు, భక్తులు దానికి ఎట్లా రెసిప్రోకేట్ అవ్వాలి అన్నది మనకి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం బేసికల్గా. అంటే భక్తులు అట్లా రెసిప్రోకేట్ అవ్వాలి అనిపించే తత్వం కూడా మనకు ఆయన పాదాల మీద మనసు పెడితే వస్తుంది అని మనం గ్రహించాలి. అంటే నాలెడ్జ్, విజ్డమ్ రెండు కూడా మనకి భగవంతుని పాదాల మీద మనం మనసు పెడితే వస్తుంది అనేది మనం గ్రహించగలగాలి బేసికల్గా. అట్లాగే ఇందాక ఎవరు చెప్పారు గోపికల కథలు. గోపికలు కూడా గోపీ గీతలోని శ్రీకృష్ణుడిని పాదాలను వెతుక్కుంటూ, అడుగులను వెతుక్కుంటూ వెళ్తారు. సో అక్కడ మన గోపీ గీతలోని మనకి రాసుకొస్తారు. ఎప్పుడైతే కృష్ణుడు కనబడడో గోపికలు చెట్లలోని, పుట్టల్లోని, ఆకుల్లోని అన్నిట్లోని కృష్ణుడిని వెతుకుతూ అన్నిట్లోని కృష్ణుడిని చూడడం మొదలు పెట్టగలుగుతారంట. అర్థమవుతుంది కదా? కృష్ణుడు ఉన్నంతసేపు కృష్ణుడినే చూస్తున్నారు, కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడిని అన్నిట్లోని చూడగలుగుతున్నారు. అందుకోసం అది నేర్పడం కోసం కృష్ణుడు అక్కడి నుంచి మాయమయ్యాడు అని చెప్పి మనకు రాసుకొస్తుంటారు. బట్ బాటమ్ లైన్, సో ఎప్పుడైతే మనము కృష్ణుడి పాదాలు పట్టుకుంటూ వెళ్ళగలుగుతామో అన్నిట్లోని కృష్ణతత్వాన్ని చూడగలిగే శక్తి మనకి వస్తుంది అని మనం గ్రహించగలగాలి. అట్లనే ఆ పాదాలు వెతుక్కుంటూ వెళితే కొంత దూరం వెళ్ళాక 2 జతలు 4 పాదాలు కనబడతాయి, కృష్ణుడిది, రాధాదేవిది. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాధాదేవి పాదాలు కూడా కనబడవు, కృష్ణుడి పాదాలు మాత్రమే కనబడుతుంది. అంటే ఇద్దరు ఒకటే అయిపోతారండి. కృష్ణుడు రాధాదేవిని ఎత్తుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. అంత విశుద్ధ భక్తి తత్వాన్ని ఉంటే భగవంతుడు ఆ విధంగా మోసుకు వెళతాడు అనేది గ్రహించగలగాలి. కదమ్మా. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి వెళ్ళి కృష్ణుడి పాదాలు రాధాదేవి పాదాలే ఉంటాయి. వీళ్ళందరూ గోపికల పాదాల దగ్గరికి వెళ్ళి చూస్తే రాధాదేవి అక్కడ కూర్చుని ఉంటుంది. ఏమైంది అంటే కృష్ణుడు పట్ల నేనేదో తప్పు చేశాను, నన్ను వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడుతుంది. అగైన్ దిస్ ఈస్ హౌ డివోటీస్ వుడ్ రెసిప్రొకేట్ టువర్డ్స్ కృష్ణ. అర్థమవుతుంది కదమ్మా. సో ఇవన్నీ కూడా కృష్ణుడి పాదాల మీద మనసు పెడితే మనకి గ్రహించగలుగుతాము అని చెప్పి ఈ స్టోరీస్ డిస్కస్ చేసాం అన్నమాట. డిస్కస్ చేసి 12:55 శ్లోకంతో క్లోజ్ చేసుకున్నాం. అవిస్మృతి కృష్ణ పదార విందయో క్షీణోత్య భద్రాణి చ సంతనోతి సత్వస్య శుద్ధిం పరమాత్మ భక్తిం విజ్ఞాన విరాగ యుక్తం. ఎప్పుడైతే కృష్ణుడి పాదాల మీద దృష్టి పెడతామో ఈ 7 అంశాలు జరుగుతాయి అంట. ఏమిటయ్యా 7 అంశాలు అంటే, హీ డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్ ఇనాస్పీసియస్, అంటే అవసరం లేని దుష్ట శక్తిని అన్నిటినీ కూడా కృష్ణుడు ధ్వంసం చేస్తాడు. అవార్డ్స్ ద గ్రేటెస్ట్ గుడ్ ఫార్చ్యూన్, మనకి చక్కటి శుద్ధమైన ఇదిని మనకి ప్రసాదిస్తాడు. అట్లాగే ప్యూరిఫైస్ ద హార్ట్, మనసుని మార్చగలుగుతాడు. బిస్టోస్ డివోషన్ ఫర్ ద సుప్రీం సోల్, అంటే భగవంతుని మీద భక్తి మనకు వచ్చే విధంగా ఆయన మన మనసుని తీసుకువెళతాడు. అంతేకాదు దాంతోపాటు నాలెడ్జ్, రియలైజేషన్, రెనౌన్సియేషన్. నాలెడ్జ్ని ఇస్తాడు. ఎటువంటి నాలెడ్జ్ని ఇస్తాడు అంటే రియలైజేషన్ అయిన నాలెడ్జ్ని, రెనౌన్సియేషన్ చేయగలిగే నాలెడ్జ్ని మనకి ఇస్తాడు. అంటే మన స్థితిని మనం తెలుసుకోగలిగే నాలెడ్జ్ని ఇస్తాడు. డిటాచ్ అవ్వాలేసిన స్థితిని తీసుకొచ్చే నాలెడ్జ్ని, అటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు అని చెప్పి 7 అంశాలతోని ఈ 7 కథల కింద క్లాస్లో చెప్పాను అనమాట. సో ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ బికాస్ యూఆర్ ఆల్ హియర్ ఇన్ దిస్ క్లాస్. మీ అందరూ క్లాస్లో ఉన్నారు కాబట్టి మీతో ఆ క్లాస్కి మీరు ఆ రోజు ఎంతోమంది రాలేదు, ఆన్లైన్ రాలేదు అని చెప్పి మీరు డిస్కస్ చేస్తున్నాను. చాలా బాగుంది.
ఈ చెప్పింది బాగుంది ప్రభుజీ, నేను కూడా వింటాను ప్రభుజీ. హరే వినండి కృష్ణ ప్రభుజీ. అమ్మా. ఇక్కడ రాధాదేవి పాదాలు ఒకటే ఆగిపోతాయి కదా, గోపికలు వెళ్ళి చూస్తారు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అన్న దానికి. ఇక్కడ ఒక కథ ఉంది ప్రభు, మరి అది నిజమేనా? అంటే నాకు కూడా అహంకారం వచ్చింది కొంచెం, గోపికల్ని వదిలేసి నన్ను ఒక్కదాన్నే తీసుకువెళ్ళాడు అన్న అహంకారం వచ్చిందని వెంటనే ఆవిడని కూడా వదిలేసి వెళ్ళిపోయారంటారు. అది కరెక్టేనా ప్రభు? అది అంటే అక్కడ రాధాదేవికి అహంకారం వచ్చిందా లేదా అన్నది కాదు, భక్తుడు అట్లా భావిస్తాడు. భక్తుడు అట్లా భావిస్తాడు, అర్థమవుతుందమ్మా? భక్తుడు అట్లా భావిస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడు దూరం అయితే నేనేదో తప్పు చేశాను అందువలన భగవంతుడు నాకు దూరం అయ్యాడు అని భావిస్తాడు. బేసికలీ ఇక్కడ భక్తుడు తప్పు చేశాడా లేదా అన్నది ప్రశ్న కాదు, రాధాదేవి తప్పు చేసిందా ఏం లేదా జరిగిందో అని అన్నది కాదు ప్రశ్న. ఆ భావన అట్లాంటిది, ఆ భావన అట్లా ఉంటుంది. దట్ ఈస్ హౌ రెసిప్రొకేషన్ హ్యాపెన్స్. అర్థమవుతుంది కదమ్మా? అంటే భగవంతుడు దూరం అయ్యాడు, భగవంతుడు దూరం అయ్యాడు అనేది కాదు, నేను భగవంతుడిని దూరం చేసుకునే స్థితిలోకి ఉన్నాను అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండింటికి తేడా ఉంది. భగవంతుడు దూరం అయ్యాడు అంటే తప్పు అవతల వైపు పెడుతున్నాను. నేనేదో తప్పు చేశాను కాబట్టి భగవంతుడు నా నుంచి దూరం అయ్యాడు అంటే తప్పు మన వైపు పెట్టుకుంటున్నాను. భగవంతుని మీద తప్పు పెట్టగలిగే స్థితిలో ఎవ్వరూ లేరు, ఇంక్లూడింగ్ రాధాదేవి. సో ఆ కథని ఎట్లాగా అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన మాట యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, మీరు చెప్పిన మాట యాజ్ ఇట్ ఈస్ గా శ్లోకంలో ఉంది. కానీ అందుకే గోపీ గీత అది ముట్టుకోవడానికి జనాలు భయపడతారు. ఎందుకంటే ఆ స్థితిని అర్థం చేసుకోవాలంటే ఈ 9 స్కందాలు క్షుణ్ణంగా గ్రహించి ఉండగలగాలి. ఎందుకంటే అమ్మ ప్రతి నిమిషము కూడా మనం భగవంతుని శంకించే దానికి కారణం వెతుకుతూనే చదువుతూ ఉంటాం అంతా. ఎందువలన అంటే దట్ ఈస్ అవర్ బేసిక్ న్యాచురల్ ఇది మాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అవర్ ఇండిపెండెంట్ థింకింగ్. మనకున్న స్వేచ్ఛతో వచ్చిన ఆలోచనే అది. ఇంకొకళ్ళని శంకించడం, ఆ భావం, ఆ శంకించడం భగవంతునికి కూడా అప్లై చేసేస్తాం. అది పోవనంత కాలము ఇక్కడే ఉండిపోతాం. అన్కండిషనల్ లవ్ టు గాడ్. మీరు ఇంట్లోనే గోకులు మీ పిల్లలు ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, వాడు ఏదో తినలేదు, మీరు చేసిన వంట ఏదో తినలేదు అనుకోండి, వాడికి ఆకలి లేక తినలేదు అనుకుంటారా, నేను చేసిన దాంట్లో బాగోక వాడు తినలేదు అనుకుంటారా? నేను చేసింది సరిగ్గా లేదేమో అందుకే వాడు తినలేదు అర్థమవుతుంది కదమ్మా? నేను చేసింది సరిగ్గా లేదేమో అందుకే వాడు తినలేడు దట్ ఈస్ హౌ ఎ రియల్ మదర్ థింక్స్. బేసిక్ ఎంతో కష్టపడి చేశాను, వాడికి ఆకలి లేదు తినలేదు అని మాత్రం అనుకో. సో ఇందులో ఏదో ఉప్పు కారమో తక్కువైందేమో అందుకే సరిగ్గా తినలేదు అన్న భావనలోనే ఉంటుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ హ్యాస్ టు. ఇంకా కృష్ణాష్టమి ముందు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు ప్రభుజీ. ఈ క్లాస్ తప్పనిసరిగా వినాలి. లింక్ అందులో ఉంది కదా ప్రభుజీ? ఇంగ్లీష్ క్లాస్ అనేది కొంచెం విని వదిలేసాను, తెలుగులో చెప్పడానికి ప్రయత్నించాను. సో ఇది కొంచెం సొలిడిఫై చేయాలి థాట్ ప్రాసెస్ దీని మీద. అందుకోసం మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నించాను. సో ఈ జన్మాష్టమికి ఎక్కడైనా కథ ఇది చెప్దామని అనుకుంటున్నాను. అందుకని ఐ వాస్ ట్రైయింగ్ టు గెట్ యువర్ ఇన్పుట్. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? కాదు నాన్న, భాగవతం ఇలా చెప్పుకుంటూ వెళ్తేనే బాగుంటున్నట్టుంది. ఇప్పుడు అనువాదాలు చదివినా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోగలం అనిపిస్తుంది. అప్పుడు భాష్యాలు చదవాల్సి వచ్చింది, ఇప్పుడు ఇలాగ అనువాదాలు చదువుకుంటూ వెళ్ళిపోగలమేమో. విపులంగా వెళుతుంది కదా మనకి. రెండు చేయాలమ్మా, రెండు ఇంపార్టెంట్. అనువాదం ట్రాన్స్లేషన్ భాష్యం అంతా చదివి అనువాదం చదివి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ కింద మళ్ళీ మీరు చదివి అలా చేస్తుంటేనే ఇది ఎక్కుద్ది. అంటే ఇప్పుడు దాకా మనం అలాగే చేస్తున్నాము.
ఇది వరకంటే అనువాదం మామూలుగా చదువుకి వెళ్ళిపోయి భాష్యం చదువుకున్నా కదా, ఇప్పుడు అనువాదంలోనే ఇంత వస్తుంది కదా సబ్జెక్టు. నేను ఇంకా అందుకు సరిగ్గా నాకు ప్రిపేర్ అనిపించింది. చెప్పలేకపోతున్నాను. చెప్తే నేను కొంచెం సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు ఇంకా ఇంకా గట్టిగా ఉంటుంది. ఓకే, చిన్న వర్డ్ తీసుకుంటే దాన్ని చాలా డీటెయిల్గా వెళ్ళగలుగుతున్నారు. మనం మామూలుగా చదివేస్తున్నాం కానీ చిన్న వర్డ్ అక్కడ చాలు అనువాదంలో. అది మహత్తత్వంలో కలవడం అంటే పెద్ద పదం అక్కడ. తమాషా కాదు ఆ పదం. బాగుంటుంది. ఇంకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభుజీ? అమ్మా చెప్పండి. అది దాని రామాయణం గురించి మీరేమైనా సజెషన్ ఇస్తారా నాకు? నేనా రామాయణం గురించి చూసానమ్మా, అది మీకు నేను ఫోన్ చేసి మాట్లాడుతాను ఓకే నేను. ఓకే లెట్ మీ థింక్ ఆన్ ఇట్. ఓకే. అందుకే నేను భద్ర పౌర్ణమి దాకా టైం తీసుకున్నాను ప్రభుజీ, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాము. ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారు ఇవాళ? నేను బాగున్నా ప్రభుజీ. మాతాజీ పాడతారా? స్క్రీన్ మీద పెడతాను. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యకాశిపూ రక్షః శీలటంకానకాలయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। जय नरसिंह स्वामी की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय, जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे कृष्ण। హరే కృష్ణ. అమ్మా ఇక్కడ ఆపుతున్నాను. శుక్రవారం క్లాస్ యాజ్ ఇట్ ఈస్ గా జరుపుకోవచ్చు. ఐ విల్ బి బ్యాక్. నేను హైదరాబాద్ లో ఉంటాను శుక్రవారం కల్లా. ఓకే. హరే కృష్ణ. థర్డ్ చాప్టర్ డిస్కస్ చేసుకుంటాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.